అందరికీ నమస్కారం అండి. నా పేరు పొంగూరు శర్మి. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు ఇక్కడ విఆర్ స్కూల్కి వచ్చానండి. సో విఆర్ స్కూల్లో దగ్గర ఉండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. విఆర్ స్కూల్ని ఎలా నువ్వు అప్గ్రేడ్ చేయాలి, ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు. అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక సీజనల్ యాక్టివిటీలా చేస్తున్నారు. ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఉంటుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూసేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నిన్న మీరు చూస్తుంటే చాలామంది పేరెంట్స్, ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తారు, చాలామంది స్టూడెంట్స్ వస్తారు, అడ్మిషన్స్ కావాలంటారు. కానీ అడ్మిషన్స్ 1000 కెపాసిటీ అండి ఈ స్కూల్. సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. నారాయణ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చేయాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా స్కీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము, కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే టీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేసామండి. అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెళ్తున్నాం. ఎకోయిస్టిక్ ప్యానల్స్ అవ్వచ్చు, లెగో వాల్స్ అవ్వచ్చు, ఏవేవైతే ఒక స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి. మా నాన్నగారి సంకల్పం ఒకటే, ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో గొప్పవాళ్ళు అవ్వాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. అండ్ తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అండ్ మా నాన్నగారు ఎస్పెషలీ ఈ విద్యా సంస్థకి, విఆర్ స్కూల్కి ఖచ్చితంగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది ఒక గొప్ప స్కూల్గా చేస్తారు. అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నిరుపేదలు కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్స్ తీసుకునేటట్టయితే లేకపోతే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఎన్నో ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో ఎన్నో కొత్త ఇనిషియేటివ్స్ వస్తాయి. సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ ఈ స్కూల్లో కరికులం ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ తీసుకోండి, లేకపోతే డ్రామా తీసుకోండి, అవన్నీ మేము ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే ఇంటిగ్రేట్ చేస్తాం. సో తప్పకుండా ఈ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ జూన్ 23rd నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అబౌట్ 1000 చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఏమన్నా అడ్మిషన్స్ పెంచే ఛాన్స్ ఏమన్నా ఉందా లేదా నెక్స్ట్ ఇయర్? ఈ ఇయర్ అడ్మిషన్స్ పెంచే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రూమ్లో స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేట్ చేసాం. సో ప్రతి ఒక్క రూమ్ కెపాసిటీ బట్టి మేము స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎస్టిమేట్ చేసి అది 1000కి వచ్చింది. సో అడిషనల్గా మా నాన్నగారు ఈ విఆర్ కాలేజ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా తీసుకొని ఇదే విధంగా విఆర్ స్కూల్ ఎలా అయితే రెనోవేట్ చేసాము, విఆర్ కాలేజ్ కూడా రెనోవేట్ చేసి దానిలో ఎక్స్ట్రా రూమ్స్ ఇస్తాము. నా వెనకరానా మేడం, ఆ చైర్స్ చూడండి మేడం. అదే
లేవు. ఓ అన్నా మీరు జరగండి అన్నా. పడిపో ముందరకు వచ్చి పడిపో పైన ఓకే మేడం. పొగురు నారాయణ గారి కూతురుండి. నేను ఈరోజు బిఆర్ స్కూల్లో ఉన్నానండి. బిఆర్ స్కూల్ జూన్ 23 నుంచి స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ ఫుల్గా క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్ కెపాసిటీ 1000 స్టూడెంట్స్. సో 1000 అడ్మిషన్స్ నిన్నటి వరకు ఫుల్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూసేటట్టయితే పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంకా అడ్మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు. కానీ ఈ స్కూల్ ఫుల్ అవ్వడం కారణంగా అడ్మిషన్స్ బోర్డ్ క్లోజ్ కూడా పెడుతున్నామండి. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే కరికులం ఉంటుందో, ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, అదే ఫెసిలిటీస్, అలాంటి టీచర్స్, హై క్వాలిటీ టీచర్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా చైల్డ్కి, డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా చైల్డ్కి వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ స్కూల్లో హైడ్రోఫోనిక్స్ అని కూడా ఉంది. ప్లాంట్స్ సాయిల్ లేకుండా కల్టివేట్ అవ్వవు, కానీ రైట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ అదేవిధంగా వాటర్ ఉంటే ప్లాంట్స్ కూడా కల్టివేట్ అవుతాయండి. సో ఈ టెక్నాలజీని మేము ఈ స్కూల్లో తెస్తున్నాము. దాదాపు ఇండియాలో తీసుకునేటట్టయితే ఎలాంటి స్కూల్స్లో కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా హైడ్రోఫోనిక్స్ అనే టెక్నాలజీ లేదు. అది బిఆర్ స్కూల్లో మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఒక్క పీరియడ్ డెడికేట్ చేసి వాళ్ళు ఈ ప్లాంట్స్ గురించి, నేచర్ గురించి నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. మ్యూజిక్, డాన్స్, డ్రామా అని కూడా ఉంది. ఒక చైల్డ్కి ప్రాపర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ దొరికేటట్టు చేస్తున్నాం. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఈ స్కూల్లో చదివారు, ఈ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశారు. మినిస్టర్ అయ్యాక ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే, ఇప్పుడు చూసేటట్టయితే చాలా డిఫరెన్స్ ఉందండి. ఏ పేరెంట్కైనా వాళ్ళ చిల్డ్రన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్లో చదవాలి అని ఉంటుంది. అండ్ తప్పకుండా జూన్ 23 నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ స్కూల్ స్టార్టింగ్ డేట్ గురించి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.